హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అను ఛానల్. ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సినవి క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటో. వాటిని అన్నిటిని కట్ చేసుకొని ప్రిపేర్గా పెట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, తర్వాత అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. ఆ వేసుకున్న ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత టమాటోస్ వేసేసుకోండి, ఏదైతే మనం ప్రీవియస్గా కట్ చేసి పెట్టుకున్నామో వాటిని. అనదర్ సైడ్ మనం ఏం చేసుకోవాలి అంటే గ్రౌండ్ నట్స్ అంటే శనగకాయ పప్పులు వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఇటు సైడ్ ఏంటి అంటే టమాటోస్ కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసేసేయండి. బాగా ఫ్రై చేసుకోండి గ్రౌండ్ నట్స్ అన్నిటిని పచ్చివాసన లేకుండా. తర్వాత క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిన తర్వాత కారం, పసుపు, సాల్ట్ అనేది నేను వేయడం చూపించలేదు, ప్లీజ్ ఇగ్నోర్. తర్వాత మనం అది ఏదైతే ఉందో దాన్ని బాగా పేస్ట్ చేసుకున్నాం కదా గ్రౌండ్ నట్స్ని, ఆ పేస్ట్ దీనిలో వేసేసేయండి. క్యాప్సికంలోకి వేసేసి బాగా ఫ్రై చేసుకోండి అంతా మిక్స్ అయ్యేంత వరకు. సో దట్ మిక్స్ అయిన తర్వాత ఏదైతే మనం మిక్సీ జార్ యూజ్ చేసామో అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని ఆ క్యాప్సికమ్ కర్రీలోకి యాడ్ చేసేసేయండి. అంతే, సింపుల్గా రెడీ అయిపోయింది క్యాప్సికమ్ కర్రీ. దేంట్లోకైనా సెట్. మీరైతే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది అనేది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీ.